జై శ్రీరామ్. ఈరోజు హనుమ జయంతి కదా. హనుమ గురించి చెప్పడానికి, హనుమ గురించి ఏం చెప్తాం? హనుమ గురించి చెప్పాలంటే హనుమ ఎక్కడ ఉంటారంటే రామనామం ఎక్కడుంటే హనుమ అక్కడ ఉంటారు. రామనామం రామనామం నామం వేరు, నామి వేరు కాదు కదా. రామ అంటే ఆయన పరిగెత్తు రావాల్సిందే కదా. ఇప్పుడు ఒక పేరు పెట్టి పిలిచామంటే ఆయన పలకాలి కదా. అప్పుడు రామ అని పిలిచినప్పుడు రాముడితో పాటు సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి, హనుమస్వామి నలుగురు పలుకుతారన్నమాట. అది రామనామం యొక్క గొప్పతనం. అందుకే హనుమని పిలవాలంటే శ్రీరామ అని పిలవండి. హనుమస్వామి అని పిలవాల్సిన అవసరం లేదు. ఆయన్ని పిలవాలంటే శ్రీరామ అని పిలిస్తే హనుమస్వామి ఉంటారు మన పక్కన. అట్లనే కనీసం రామాయణంలో హనుమ గురించి, హనుమ ప్రతాపం గురించి విశేషంగా చెప్పేది సుందరకాండ. సీతమ్మ తల్లి దుఃఖాన్ని, రామచంద్రుడి దుఃఖాన్ని, సీతమ్మ తల్లికి రాముడి గురించి చెప్పి, రాముడికి సీతమ్మ తల్లి గురించి చెప్పి వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టింది హనుమస్వామి. లక్ష్మణస్వామి మృత్యువుకి దగ్గరగా ఉండి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వానరులందరూ యుద్ధ సమయంలో, రామరావణ యుద్ధంలో వానరులందరూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అందరినీ, లక్ష్మణస్వామితో సహా అందరినీ బ్రతికించింది హనుమస్వామి. అంత శక్తి సంపన్నుడు. ఆయనకేం లేదు, రాముడంటే భక్తి. ఆయనే శివస్వరూపం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానము. రాముడంటే ఎంత ఇష్టం అంటే, రాముడంటే ఎందుకు ఇష్టం అంటే శివుడు రామనామం చెప్తాడు కాబట్టి ఇష్టం. అవును, నా ఆలోచన ఎట్లుంటుందంటే మన పెద్దవాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మనం నేర్చుకొని మనం వాటి గురించి కనుక్కొని ఏ నామం గొప్పది, ఎవరు గొప్పవాళ్ళు అని వీటి గురించి అంతా తెలుసుకొని టైం వేస్ట్ పని. జీవితాలు చూడండి, నేను ఎక్కువగా చూసేది అది. పెద్ద పెద్దల జీవితాల ఇంటర్వ్యూలు చూస్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని వాళ్ళ కూర్చుంటే, పెద్దవాళ్ళు కూర్చుంటే వాళ్ళ అనుభవాలు చెప్పేస్తారు. వాళ్ళ పలకరిస్తే వాళ్ళ అనుభవాలు చెప్పేస్తారు. వాళ్ళ అనుభవాలు వాళ్ళ జీవితంలో ఉన్న పాఠాలు. ఇన్ని నామాల్లో మనం ఏ నామం చెప్పాలి అని అనుకుంటే శివయ్య ఏం చెప్తున్నాడు? రామనామం కదా చెప్పేది. గురువు, ఆది గురువు శివుడు, ఆయన శ్రీరామనామం చెప్తున్నారు. ఇంకా అంతకు మించిన నామం ఏముంటుంది చెప్పడానికి? మనం ఆయన అంతే భక్తిగా, అంతే ప్రేమగా హనుమ రూపంలో దిగొచ్చారు కిందకి. రాముడి కూడా సీతమ్మ తల్లికి రాముడు వస్తాడమ్మా, కావాలంటే చెప్పు, నేను తీసుకెళ్ళిపోయి రామయ్యకి అప్పచెప్పేస్తాను అనగానే సీతమ్మ తల్లికి నువ్వంత గొప్పవాడేవని తెలుసు హనుమ, నా దుఃఖాన్ని పోగొట్టగల శక్తి సంపన్నుడివి నువ్వే అని హనుమకి చెప్పింది. నా దుఃఖాన్ని దుఃఖక్షయకరవు భవేత్, నా దుఃఖాన్ని పోగొట్టగల వాడివి నువ్వే హనుమ అని సీతమ్మ తల్లి చెప్పింది. రామచంద్రుడు నా దుఃఖాన్ని పోగొట్టావు హనుమ, నీకు నేనేమి ఇవ్వగలనని ఆలింగనం చేసుకున్నాడు. వానరులందరికీ ప్రాణదానం చేశాడు. హనుమ గురించి కనీసం సుందరకాండ చదవడం, ఇది చదవడానికి ఏ నియమాలు ఉన్నాయి, ఎందుకు చదవాలి, ఎట్లా చదవాలి, దీనికి నియమాలు ఏంటి, శ్లోకాలు ఎలా చదవాలి, తప్పులు పోతే ఏంటి, ఇవన్నీ కాదు, వినండి. కనీసం భక్తిలో మొట్టమొదటిది వినడం, శ్రవణం. తర్వాత ఇవన్నీ శ్రవణం ద్వారా వస్తాయి. ఎక్కువగా వింటే ఏం చేస్తాం? ఆ ఫోటో చూడంగాలను, ఆ వ్యక్తిని చూడంగాలను నమస్కారం చేయాలనిపిస్తుంది వాళ్ళ గొప్పతనం గురించి. విని 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 అన్నిటికన్నా ముందు శ్రవణం. అందుకని సుందరకాండని కనీసం చదవడం కాదు, ఫోన్లోనో టీవీలోనో ఇంట్లో ఎప్పుడు మీ పక్కన ఎప్పుడు సుందరకాండ అలా వినబడేలా చూడండి. ఏదైనా ప్రాబ్లం ఉంది అప్పుడు చదవడం కాదు, ఒక 5 నిమిషాలు, ఒక గంట మీకు ఖాళీ ఉంది, చదివేసేయండి సుందరకాండని. సుందరకాండని ఎలా చదవాలి, నియమాలు ఏంటని ఎవరిని అడగండి.
అదే సుందరకాండ చదివి ఆ సుందరకాండకి నమస్కారం చేసి ఈ సుందరకాండని ఎలా శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా ఎలా ఆచారబద్ధంగా చదవాలి అని ఆ సుందరకాండకే నమస్కారం చేయండి. ఆయనే చెప్తాడు, హనుమే చెప్తారు. ఎవరినో కేకేసి కూర్చోబెట్టి ఎవరిని చెప్పినా వినాల్సిన అవసరం ఏం లేదు. కనీసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారు. వాళ్ళందరూ ఎందుకు హనుమ చెప్తారు కదా, హనుమని అడిగితే చాలు కదా. రామచంద్రుడికి నమస్కారం చేసి అడగండి. ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఫోటోలు పెట్టి పూజ చేసేటప్పుడు పూజ ఎలా చేయాలని బయట వాళ్ళని అడుగుతారు ఎందుకు? వాళ్ళకి వెళ్ళి నమస్కారం చేసి పూజ ఎలా చేయాలని అడగండి, వాళ్ళు చెప్తారు. కనీసం వినండి. సుందరకాండ ఎంత శక్తి సంపన్నమైందంటే నా లైఫ్లో జరిగిన విషయం చెప్తాను నేను. ఆ రోజు సుందరకాండ సిద్ధి సర్గ సీతా దర్శనం గణేష్ మండపం ఉండేది. మేమున్న చోట గణేష్ మండపం ఉండేది. ఒక సంవత్సరం ఏమో పెద్దవాళ్ళు తీసుకున్నారు. తర్వాత పిల్లలు కంటిన్యూ అయ్యారు. 3-4 ఇయర్స్ పిల్లలే కూర్చొని, కాలేజీ పిల్లలందరూ కూర్చొని చేసేవాళ్ళు. చాలా ప్రాబ్లమ్స్లో చేసేవాళ్ళు. వాళ్ళే నిలబెట్టి వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే ప్రసాదాలు కూడా పిల్లలు కదా, కాలేజీ పిల్లలు కదా చేసేవాళ్ళు. ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. 3-4-5 ఇయర్స్ తర్వాత ఎంటర్ అయ్యారన్నమాట పెద్ద మనుషులు, మెంబర్లు. అవి ఎంటర్ అయ్యారు. వీళ్ళని అసలు మొత్తానికి తీసేసి పక్కన పెట్టేసేసి ఈ వాళ్ళని రానియకోకుండా ఒక వాచ్మెన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. అడిగాను నేను, నువ్వు ఎందుకున్నావు ఇక్కడ? పలానా వాళ్ళు కూర్చోబెట్టారమ్మా. సాయంత్రం పూజకు వస్తారు కదా అందరూ. ఆ రోజు నేను చదివేసి కూర్చొని టైం ఉంది, ఇది అయిపోయింది, లలితా సహస్రనామం అయిపోయింది, విష్ణు సహస్రనామం అయిపోయింది, సుందరకాండ చదివేస్తాను. నేను ధైర్యవంతురాలని చెప్పడానికి కాదు నేను చెప్పేది. సుందరకాండ ఏం చేసిద్దంటే 10 మంది మెంబర్లు, 10 మంది ఫ్యామిలీలు, 4-5 కాలేజీ పిల్లలు, వాళ్ళు బెదిరించడానికి పోలీసులను కూడా ఫోన్ చేసి పిలిపించారనమాట. కాలేజీ పిల్లల్ని బెదిరించడానికి వాళ్ళు కూడా వచ్చారు. ఏంటి ఇక్కడ జరుగుతుంది? అందరికన్నా ముందు నేనే ఒక అడిగేసి, ఏం లేదండి ఇక్కడ మండపం దగ్గర పిల్లలు చేసుకుంటున్నారు ఎన్నాళ్ళు, వీళ్ళందరూ మెంబర్లని వాళ్ళని బెదిరించడానికి మీకు కాల్ చేశారు. అంత గురించి పిల్లలది తప్పు లేదని నేనే నిలబడి చెప్పాను అన్నమాట. అంటే ఇది నేనేదో టీవీలో చెప్పాలి, నాకేదో నేను ఇంత ధైర్యవంతురాలని నేను చెప్పట్లేదు. నాకు ఒక జ్ఞాపకంగా ఉండింది. అందరూ చెప్పేది అదే కదా, నేను ఇక్కడ చెప్పేవి కూడా అంతే. నేను ఎందుకు చెప్పుకుంటానంటే నాకు ఒక జ్ఞాపకంగా ఉంటుంది. రేపనే రోజు మనకి ఒక మంచి జ్ఞాపకాలు అవుతాయి. సుందరకాండ చదివితే ఎటువంటి సిచ్యుయేషన్ అయినా సరే కనీసం వినండి. హనుమ వేరు, సుందరకాండ వేరు కాదు. హనుమ శక్తి, సుందరకాండ చదవడం వేరు. సుందరకాండ కూర్చొని ఆచారబద్ధంగా చదివితేనే దాని తపశక్తి అనేది. కనీసం శ్రద్ధగా వినండి. శ్రద్ధగా లేదు, ముందు వినండి, తర్వాత శ్రద్ధ అదే కలిగింది. ఆ విన్న పుణ్యమే శ్రద్ధనిచ్చింది. భక్తిలో మొట్టమొదటిది వినడమే కదా. అందుకే చెప్పేది. సీతమ్మ తల్లి దుఃఖాన్ని, రామచంద్రుడి దుఃఖాన్ని, అయోధ్య ప్రజల దుఃఖాన్ని, హనుమస్వామి వచ్చి భరతునికి ఆగమని ఆయన అగ్నిప్రవేశం చేస్తుంటే ఆపకపోతే అయోధ్య ప్రజలు ఏమైపోయేవాళ్ళు. అతి వేగం గల్ల వాడు కదా ఆయన. రాముడు నేను రావడానికి లేట్ అయింది, భరతుడికి విషయం చెప్పు అంటే వెంటనే వచ్చి చెప్పాడు కదా. అలా సుందరకాండ వింటే అవే సంతోషాలు, అవే ఆనందాలు కలుగుతాయి. రాముడిని పట్టుకుంటే రాముడు ఎక్కడుంటాడు? ధర్మం ఎక్కడుంటే రాముడు అక్కడ ఉంటాడు. కనీసం రామనామం చెప్తే ధర్మంగా బతికేలా నిలబెడతాడు. ధర్మంగా బతికి రాముడిని పట్టుకోవడం కాదు. నువ్వే స్థితిలోనైనా రాముడిని పట్టుకుంటే రాముడే ధర్మంగా నిలబడేలా చేస్తాడు. అందుకే హనుమస్వామి శక్తి సంపూర్ణంగా కలగాలంటే ఖచ్చితంగా సుందరకాండ వినండి. కనీసం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో వినిపించండి. పిల్లలు నిద్రపోతున్నా సరే, ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోతున్నా సరే సుందరకాండ చిన్న సౌండ్ పెట్టుకొని వినండి. దాని శక్తి అంత గొప్పది. హనుమ శక్తి, సుందరకాండ, హనుమ ఒకటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.